హలో నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ఓరెంజ్ హెవెన్. ఈరోజు మనం చేయబోయేది బన్ దోశ విత్ గార్లిక్ చట్నీ. ఇది మినిమల్ లేకుండా చాలా టేస్టీగా, చాలా స్పంజ్ లాగా ఉండే దోశ చేస్తున్నాము. అలాగే చాలా టేస్టీగా ఉండే గార్లిక్ చట్నీ కూడా చాలా సింపుల్గా చేస్తున్నాము. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 2 కప్పుల బియ్యం నానబెట్టుకున్నాను. ఇది మామూలు రేషన్ బియ్యమే. 250 ml కప్పుల 2 కప్పులు నానబెట్టుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ దాకా మెంతులు కూడా. ఇది అరకప్పు అటుకులు, అలాగే అరకప్పు పెరుగు. ఎక్కువ పుల్లగా ఉండేది వద్దు. అలాగే అరకప్పు దాకా పచ్చి కొబ్బరి. ఇది ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు, కానీ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇదన్నీ మిక్సీ జార్లో వేసి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేయకూడదు. బ్యాటర్ కొంచెం థిక్గా ఉండాలి. మన దోశ పిండిలాగా దోశగా ఉండకూడదు. కొంచెం ఇడ్లీ బ్యాటర్ లాగా ఉంటే బాగుంటుంది. అంటే బన్ దోశ కాబట్టి కొంచెం మందంగానే చేస్తున్నాం మనం. ఇదన్నీ సాఫ్ట్గా గ్రైండ్ అయిందా లేదని చూసుకొని కొంచెం పెద్ద వెసల్లోకి వేసుకోవాలి. ఇది కొంచెం పులిసేటప్పటికి బాగా పొంగి పైకి వచ్చేసిద్ది. ఇదన్నీ గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకోండి, ఎక్కువ వాటర్ వేయకూడదు. ఇది మొత్తం గ్రైండ్ చేసిన తర్వాత మనం పెద్ద వెసల్లోకి వేసాం కదా, ఇప్పుడు దీన్ని చేతితో బాగా మిక్స్ చేయాలి. ఇలా కొంచెం థిక్గా ఉండాలి బ్యాటర్ అనేది. ఇప్పుడు మనం మూత పెట్టి ఓవర్ నైట్ పెట్టుకోవాలి. ఓవర్ నైట్ అయ్యేసరికి ఒక 8 hours అలా పట్టేసరికి బాగా పొంగింది. ఇప్పుడు మిక్స్ చేసుకొని ఉప్పు కూడా వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం గార్లిక్ చట్నీ చేద్దాము. కడాయి పెట్టుకొని 2 మీడియం సైజ్ ఆనియన్ని ఆయిల్లోకి కట్ చేసి వేసుకోండి. వెజిటబుల్ ఆయిల్ వాడుకోవచ్చు, మీకు ఇష్టమైనది వాడుకోండి. చిన్న ముక్కలుగా అవసరం లేదు, కొంచెం పెద్ద ముక్కలుగా వేసుకోండి. ఇది కొంచెం ఉడిగింది అనేటప్పుడు ఒక చెయ్యి నిండుగా గార్లిక్ వేసాను. అలాగే ఎండుమిరపకాయలు. ఇది కారం తక్కువ ఉంది, మీడియంగా ఉంది, అందుకని కొన్ని ఎక్కువ వేసాను. ఎక్కువ కారంగా ఉండేదైతే అడ్జస్ట్ చేసుకోండి. అలాగే 2-3 చిన్న ముక్కల అల్లం కూడా వేసాను. ఈ గార్లిక్ కూడా కొంచెం ఉడికిన తర్వాత ఒక చిన్న గోలీ సైజ్ అంతా చింతపండు వేసుకొని మిక్సీ జార్లోకి, కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం దోశకి వాడుతున్నాం కాబట్టి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. సరిపడే అంత ఉప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ కావాలి అంటే ఒక 2 స్పూన్ దాకా వాటర్ కూడా వేసుకోండి, ఎక్కువ వేయొద్దు. ఇప్పుడు అదే కడాయిలోనే కొంచెం ఎక్కువ ఆయిల్ పోసుకొని ఆవాలు వేసుకొని చిటపటలాడేటప్పుడు 1 స్పూన్ పచ్చెనగపప్పు, 1 స్పూన్ మినుములు వేసాను. 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, కొంచెం కరివేపాకు. దీనిలోకి మనం గ్రైండ్ చేసి పెట్టిన చట్నీ కూడా వేసుకొని కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు మంచి ఫ్లేవర్ ఉంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది. ఉప్పు సరిపోయిందా లేదని చూసుకొని కావాలంటే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇది సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దోశ పని పెట్టేసి బాగా వేడెక్కేసరికి ఒక చిన్న గరిటె దాకా పిండి పోసుకోవాలి. అది అసలు రౌండ్ చేయకూడదు, అలాగే కొంచెం మందంగానే మూత పెట్టి ఉడకబెట్టుకోవాలి. దీనికి అస్సలు ఆయిల్ వాడాల్సిన అవసరం లేదు. ఇంకా మీకు కావాలి అని అనుకుంటే లైట్గా బ్రష్ చేసుకోవచ్చు. ఇలాగే చిన్న చిన్న దోశలు చేసుకోవాలి. ఒక డ్రాప్ ఆయిల్తోనే బ్రష్ చేయండి, ఎక్కువ ఆయిల్ ఏం అవసరం ఉండదు, లేకుండానే టేస్టీగా ఉండదు. ఇలాగా మూత పెట్టి అటు ఇటు తిప్పకుండా ఉడకబెట్టుకోవాలి. ఒక 1 minute 1.5 minute రెడీ అయిపోతుంది. ఇలాగా మొత్తం రెడీ చేసుకోవాలి. చూడండి, మన దోశ అంతా రెడీ అయిపోయింది. చాలా సాఫ్ట్గా ఉండదు, చాలా టేస్టీగా ఉండదు. మామూలుగా దోశలతో పాటు అప్పుడప్పుడు ఇలాగే కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉండదు. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ కంటిన్యూస్. బాయ్ బాయ్.